ఎపిసోడ్ స్టార్ట్ అవ్వంగానే మౌనికని గుడిలో చూసిన సత్యం కుటుంబం చాలా సంతోషపడుతూ ఉంటారు. ఇంటి కోడళ్ళు కొడుకులు ఈ గుడికి వచ్చిన వేళ కూతురి వస్తే బాగుంటుందని ఆ దేవుడు అనుకున్నాడేమో, అనుకోకుండా మన అమ్మాయి కూడా వచ్చిందండి అని అంటుంది ప్రభావతి. అందరూ మౌనికని చూసి చాలా సంతోషపడుతూ ఉంటారు. ఇక 366 ఒత్తులు వెలిగించి కోనేటిలో దీపాలు వదలడంతో అందరూ సంతోషపడతారు. చూడమ్మ మౌనిక, ఉపవాసం ఉండి దీపాలు వెలిగించాక మన ఇంట్లో ఒక ముత్తైదువుకి ఖచ్చితంగా తాంబూలం ఇవ్వాలి కదా. అలా నువ్వు మా ఇంటి ఆడపడుచువి కాబట్టి ఇప్పుడు మా తరపు నుండి నీకు తాంబూలం ఇస్తాము అని చెప్పి ఇక మీనా, రోహిణి, శృతి, ప్రభావతి ముగ్గురు కలిసి మౌనికకి తాంబూలం ఇవ్వబోతూ ఉండగా అప్పుడే సంజయ్ వచ్చి తాంబూలం విసిరి కొడతారు. ఒక్కసారిగా అందరూ ఉలిక్కి పడతారు. ఏం చేస్తున్నావు బాబు అనగానే, ఆపండి, ఇది భర్తకి తెలియకుండా ఇలా పుట్టింటి వాళ్ళని ప్రతిసారి కలుస్తుంది, కానీ అబద్ధాలు చెప్తుంది. మీరందరూ ఇలా దీన్ని రహస్యంగా కలవడానికి సిగ్గుగా అనిపించడం లేదు అనగానే, బాబు అనుకోకుండానే గుడికి వచ్చింది అనగానే, ఆపండి, మొన్న మీ అమ్మగారి పుట్టినరోజుకు కూడా అనుకోకుండా వచ్చిందా అనగానే, ఏవండి అత్తయ్య నన్ను పంపించారు అనగానే, ఆపవే, తెలియకుండా నువ్వు ఇలా వీళ్ళని గుడిలో కలుస్తుంది అంటున్నావు, కానీ నువ్వు చాలాసార్లు గుడికొచ్చావు, అప్పుడు ఎవరి దగ్గరికి వెళ్ళావు అనేలోపు బాలుకి కోపం వచ్చి సంజయ్ని బాగా కొడుతూ ఉంటారు. అందరూ తన్ని ఆపుతూ ఉంటారు. చూడండి, ఇదిగో ఈ బాలు వల్లే మీ కుటుంబం అంటే నాకు అసహ్యం. ఏంటే, మీ అన్నయ్యని రెచ్చగొట్టి నన్ను కొట్టివ్వాలని ఈ గుళ్ళో ప్లాన్ వేశావా? మీకు గుడి బడి అన్నది ఉండదు, మీరొక అలగా జనం అని చెప్పి సంజయ్ వెళ్తూ ఉంటే, ఏవండి తప్పైపోయింది అని చెప్పి మౌనిక తన వెంట పరిగి పెడుతూ వెళ్తూ ఉంటుంది. ఇక సత్యం కుటుంబానికి ఏమీ అర్థం కాదు. అందరూ బాధగా ఇంటికి చేరుకుంటారు. ఇక సత్యం, ఇదేంటి ఇలా ఇలా అయ్యింది, మౌనికని వాళ్ళు పువ్వుల్లో పెట్టి చూసుకుంటారు అనుకున్నాను, కానీ అల్లుడు గారు ఇలా వింతగా ప్రవర్తించడం ఏంటి అని చెప్పి అంటూ ఉంటారు సత్యం. ఇదంతా ఇదిగో ఈ మహానుభావుడి వల్లే. ఏరా, నీ కళ్ళు చల్లబడ్డాయా? ఇంట్లో అందరినీ ఏదో ఒకలాగా ఇబ్బంది పెడతావు, కానీ ఇప్పుడు చెల్లి చెల్లి అంటావు కదా, మౌనిక జీవితాన్ని కూడా నాశనం చేయాలనుకుంటున్నావా అనగానే, అమ్మావతి, వాడు నా చెల్లిని ఎంత మాట అన్నాడో నీకు తెలీదా? వాళ్ళలా చవటల్లాగా దద్దమ్మల్లాగా నేను ఉండను, అందుకే మౌనికని ఏదైనా అంటే వాణ్ణి చంపేస్తాను అనగానే, ఏంట్రా చంపేది? నీ చెల్లెలు పసుపు కుంకాలే నువ్వు తీయాలనుకుంటావా? చూసారా, వీణ్ణి వెనకేసుకుని వచ్చి వచ్చి ఇప్పుడు మౌనిక జీవితాన్నే అడ్డుగోడలా గెలిచాడు. ఇప్పుడు మౌనికని వాళ్ళు ఎన్ని ఇబ్బందులు పెడతారో అనగానే, ఇక మీనా, ఇబ్బందులు పెట్టడం కాదు, వాడొక పెద్ద మూర్ఖుడు. ఆ మూర్ఖుడి చేతిలో మౌనిక బలయ్యింది. మార్చుకుంటాను అని చెప్పి నాకు ఎంతగానో ప్రాధాయపడింది, వాడు మారలేదు అని మనసులో అనుకుంటుంది మీనా. నువ్వు ఏమనుకున్నా, నువ్వు గనక మౌనిక వాళ్ళ ఇంటి వైపు మౌనిక వాళ్ళు ఫోన్ చేసినా మర్యాదగా ఉండదు అని అంటుంది ప్రభావతి. నువ్వాగు ప్రభా, బాలు నిజం చెప్పరా, నువ్వు సంజయ్ని ఎందుకు కొట్టావు? ఈ ఇంటి అల్లుడు ఏదో ఒక మాట అంటాడు, కోపంలో అంటాడని వదిలేయాలి, కానీ మౌనిక అక్కడ ఇబ్బంది పడుతుందా అనగానే, నాన్న తను వాడు అనేలోపు, ఆగండి మావయ్య, ఇబ్బంది ఏమీ పట్టం లేదు. చాలామంది మగవాళ్ళకి భార్యల్ని ఎవరింటికి పంపించడం ఇష్టం లేదు, అలాగే పుట్టింటికి కూడా పంపించరు. అలాగే మౌనిక వాళ్ళ ఆయన కూడా భోజనం చేసేటప్పుడు కూడా మౌనికనే అడుగుతారంట. అందుకే చెప్పా పెట్టకుండా 1-2 సార్లు వచ్చినందుకు అంత కోపంగా ఉన్నారు. మీరేమీ కంగారు పడద్దు, మీరికపై మౌనిక జోలికి వెళ్ళొద్దు అనగానే, మీనా, వెళ్ళకపోవడం ఏంటి? నా చెల్లెలు వాడి చేతిలో ఇబ్బంది పడుతూ ఉంటే, వాడు అనరాని మాటలు అంటూ ఉంటే నేను కాముగా ఉండాలా అనగానే, ఉండాలిరా, ఉండాలి, ఎందుకంటే వాళ్ళు కోటీశ్వర్లు, వాళ్ళు మన కూతుర్ని ఏదైనా చేస్తారు, మనం వాళ్ళకి ఏమీ ఇవ్వలేదు అనగానే, చాలా బాగా చెప్పారత్తయ్య, నిజమే, అత్తింటి వాళ్ళు ఎంత గొప్ప వాళ్ళైనా కాకపోయినా అత్తింట్లో అణిగిమణిగి ఉండాలని
కూతురికి చెప్పారు. చాలు, మీరు కూడా ఎదుటి వాళ్ళ దగ్గర అలాగే ఉండండి. కానీ ఒకటి మాత్రం నిజం మావయ్య, మౌనికకి మేము అండగా ఉంటాము. తన్నక్కడ ఏ దిగులు పడనివ్వకుండా ఉంటాము. మీరేమీ బాధపడద్దు, ఎక్కువగా ఆలోచించద్దు అని అంటుంది మీనా. ఇక రోహిణి అంటుంది, ఏంటి మీనా అక్కడికి వెళ్ళి ఏదో చెప్పినట్టు? నిజం చెప్పాలంటే బాలు అన్న మాటలకి మేమే ఎప్పుడో ఒకసారి ఇల్లు వదిలి వెళ్ళిపోవాలనిపిస్తుంది. కానీ ఇప్పుడు సంజయ్ ఇదే కోపంగా మౌనికను ఏదైనా చేస్తే అని అంటారు. ఇటువైపు రవి, అలా అంటే వాడు అంతు చూడము అని చెప్పి అంటారు. అవును, వాడు ఎలాంటి వాడు అన్నది నాకు తెలుసు రోహిణి. నిజం చెప్పాలంటే మౌనిక ఆ ఇంట్లో చాలా ఓపిగ్గా ఉంటున్నట్టుంది. మీనా, నువ్వన్న మాటలు మౌనిక చాలా వినింది. ఎంత మూర్ఖుడినైనా మార్చుకోవచ్చన్న ధీమాతో తన ఇంట్లో ఉంటుంది అనగానే, మీ అందరూ మాటలు వింటుంటే నాకు భయంగా ఉంది. ఒక మూర్ఖుడి చేతిలో నా అల్లారు ముద్దుగా పెంచుకున్న మౌనికకి ఇచ్చానా? ఎప్పుడు మౌనిక సంతోషంగా ఉండాలనుకున్నాను. కానీ ఇప్పుడు అది అక్కడ బాధపడుతుందేమని భయమేస్తుంది. ప్రభా, మనం వెళ్ళి చూద్దాము అనగానే, నాన్న కంగారు పడద్దు అని అంటారు బాలు. మామయ్య, మీరిలా బాధపడద్దు, మౌనిక తెలివి తక్కువదేం కాదు అని అంటూ ఉంటుంది. ఇది ఇలా ఉండగా సంజయ్ ఇంటికి తీసుకొచ్చి నేలకేసి విసిరికొట్టి ఇక బెల్ట్ తీసుకొని వస్తారు. ఇక సంజయ్ వాళ్ళమ్మ, ఏరా నీకు పిచ్చి పట్టిందా? గుడికి వెళ్ళి దీపారాధన చేసుకుని వచ్చిన కోడలిపై ఇలా కొడతావా మూర్ఖుడా అనగానే, నువ్వే కోడలికి ఎక్కువ చేశావు. ఏరా సంజయ్, నేను చెప్పింది నిజమా అనగానే, అవును నాన్న, ఎందుకంటే ఫ్యామిలీ అంతా గుళ్ళోనే ఉన్నారు. ఇక వాడు ఆ బాలుగాడు నా కాలర్ పట్టుకున్నాడు నాన్న. దీనికి మనం విడాకులు ఇవ్వాలి అనగానే, ఏమండి మీకు పుణ్యం ఉంటుంది, మీకు దండం పెడతాను. ఇంకెప్పుడు మా వాళ్ళ ఇంటికి మా వాళ్ళ పేరు ఎత్తను. మీరు ఇక నన్ను అనుమానించద్దు, నన్నెన్నైనా కొట్టండి, నన్ను ఇంటి నుండి వెళ్ళగొట్టద్దు అని చెప్పి వేడుకుంటూ ఉంటుంది మౌనిక. అవునా, నిన్నింటి నుండి వెళ్ళగొట్టద్దా? సరే, నేనిప్పుడు చెప్పింది చెప్పినట్టు నీ వాళ్ళకి ఫోన్ చేసి చెప్పు అనగానే, ఏమండి చెప్తాను, ఖచ్చితంగా చెప్తాను అని అంటూ ఉంటుంది మౌనిక. ఇక ప్రభావతి, సత్యం భయపడుతూ ఉంటే, ఏమండి వీళ్ళేమంటారో మనకు తెలీదు, మనం ఒకసారి మౌనికకి ఫోన్ చేద్దాము. అల్లుడు గారు తనపై కోపంగా ఉన్నారో ప్రేమగా ఉన్నారో తెలుస్తుంది అని చెప్పి ప్రభావతి ఫోన్ చేస్తుంది. ఇక మౌనిక ఫోన్కి, వాళ్ళే చేశారు, మాట్లాడు అని అంటారు. అమ్మ మౌనిక అనగానే, అమ్మ ఎవరు మిమ్మల్ని ఫోన్ చేయమన్నారు? దేనికోసం చేశారు? నా భర్తని గుడిలో అంతగా అవమానించిన అన్నయ్యలు కానీ నువ్వు కానీ నాన్న కానీ నాకు ఫోన్ చేయొద్దు, కూతురు చచ్చిపోయిందని అనుకోండి అని చెప్పి ఫోన్ కట్ చేస్తుంది. ఏంటి ప్రభా, ఏం మాట్లాడారు అనగానే, ఏమండి ఒకటి చెప్పనా, మౌనిక ఇబ్బందుల్లో ఉంది, కానీ ఈ బాలు మీనా ఏదో దాస్తున్నట్టున్నారు అని చెప్పి అనుకున్నాను. మౌనికని వాళ్ళు టార్చర్ చేస్తున్నారు అని చెప్పి పాపం బాధపడుతూ ఉంటారు సత్యం. నాన్న మీరు బాధపడద్దు, మౌనిక జోలికి వెళ్ళను, కావాలంటే వాణ్ణి మారుస్తాను అని అంటారు సత్యం. ఏంట్రా నువ్వు మార్చేదేంటి? బంగారంలాగా చూసుకున్నవాడు అల్లుడు గారు, ఇప్పుడు మౌనిక కనీసం ఇంటికే రాకుండా చేశావు, చి అని చెప్పి ప్రభావతి వెళ్ళిపోతుంది. పాపం మీనా బాలు బాధపడుతూ ఉంటారు. ఇక రోహిణి అలాగే మనోజ్, ఇటువైపు రవి శృతి వాళ్ళ రూమ్కి వస్తారు. అసలు ఏం జరుగుతుందో నాకు అర్థం కావట్లేదు శృతి. మౌనిక అల్లారు ముద్దుగా పెరిగింది, ఆ మూర్ఖుడి చేతిలోకి వెళ్ళింది. ఇప్పుడు బాలు అన్నయ్యను వాడి కొట్టడం సరైనదే, కానీ మౌనికని ఈ విషయంపై ఆ సంజయ్ ఎంత టార్చర్ చేస్తాడో కదా అనగానే, ఖచ్చితంగా రవి, ఎందుకంటే వాడి గురించి నాకు బాగా తెలుసు, కానీ ఇంట్లో వాళ్ళకి తెలియకుండా వాడిపై మనం ఒక కన్ను వేయాలి అనగానే, ఇది ఆడపిల్ల జీవితం కదా శృతి, అందుకే ఆలోచిస్తున్నాను అని అంటారు రవి. ఇది ఇలా ఉండగా మనోజ్ బాధపడుతూ ఉంటే, మనోజ్ నాకు కూడా బాధగా ఉంది, మౌనికకి నిజంగా దుర్మార్గుడికే ఇచ్చి చేశామేమోనని అనిపిస్తుంది అనగానే, ఏమో, ఎందుకంటే ఈ ఇంటి ఆడపడుచు కష్టాల్లో ఉంటే బాధగా ఉంటుంది అనగానే, అదంతా పక్కన పెట్టు, ఇంట్లో అందరూ ఉపవాసం ఉన్నారు,
ఇక నువ్వు కూడా ఆకలికి అసలు తట్టుకోలేవు అనగానే ఇక రోహిణికి సరే అని చెప్పి అంటారు మనోజ్. ఇటువైపు బాలు మీనా బాధపడుతూ ఉంటారు. మీరు బాధపడుతూ ఉంటే సమస్య తీరిపోదు. మౌనిక ఇబ్బందుల్లో ఉందని నాకు తెలుసు అనగానే మరి వాడికేం చెయ్యాలి మీనా? ఇంట్లో అమ్మావతి నోరేసుకొని పడుతుంది అనగానే తను తన కూతురు కాబట్టి అంత బాధ వస్తుంది. కానీ ఒకటి మాత్రం నిజం, సంజయ్ వాళ్ళ నాన్నగారికి ఖచ్చితంగా మౌనికకి ఎవరూ లేరని, మౌనికని ఆ ఇంటి నుండి తరిమేయాలని పథకం వేశారు. ఇక వాళ్ళ ప్లాన్ ఏంటనేది తెలుసుకోవాలి. ఇలా మీరు బాధపడుతూ నిప్పులు చెరిగిన వాళ్ళ బయట అరుస్తూ ఉండడం కాదు. ముందు నా నగల విషయం మీ మనోజ్ నోటి నుండి బయటికి రావాలి. తర్వాత మౌనిక జీవితం సరిచేయాలి అని అంటుంది మీనా. ఇక పాపం బాలు ఆలోచనలో పడతారు. ఇది ఇలా ఉండగా మీనా పూలని అన్ని ఇళ్ళకి ఇస్తూ ఉంటుంది. ఇంతలో ఇక ఇటువైపు చింటూ వాళ్ళమ్మ నడుచుకుంటూ వస్తూ ఉంటారు. హాయ్ చింటూ, ఇటొచ్చారేంటి అనగానే అమ్మ ఈరోజు చింటూ పుట్టినరోజు అని అంటుంది రోహిణి వాళ్ళ అమ్మగారు. అవునా, అలా అయితే ఈరోజు మీరు మీ ఊరు వెళ్లకుండా మా ఇంటికి రండి అని అంటుంది ఇక మీనా. అమ్మో మీ ఇంటికి వద్దులేమ్మా, మా ఊరే వెళ్ళిపోతాము. వీడికొక మంచి డ్రెస్సు కేకు తీసుకురావాలి అనగానే ఇంతకీ వీళ్ళమ్మ వీని పుట్టినరోజుకి వస్తుందా? చింటూ మీ అమ్మ వస్తుందా అని అంటుంది మీనా. అమ్మతో ఫోన్లో మాట్లాడాను, అమ్మ వస్తాననింది అనగానే మీ అమ్మాయి వస్తారా అండి అని అంటుంది మీనా. అంటే అమ్మా ఆ బాబుతో అలా చెప్పారు అనగానే సరే వాళ్ళమ్మ రాకపోయినా మా ఇంట్లో పుట్టినరోజు జరిపించుకుందాము అని అంటుంది మీనా. వద్దమ్మా, నువ్వు బాలు చాలా మంచి వ్యక్తులు, అలాగే మీ అత్తగారు చాలా కఠినంగా మాట్లాడతారు. ఆ మాటల్ని నేను ఈ బాబు తట్టుకోలేరు అనగానే అవునా, మా అత్తయ్య మాటల్ని పట్టించుకోవద్దు, నాతో పాటు రండి అనగానే ఇంతలో మీనా వాళ్ళ అమ్మ వాళ్ళ చెల్లి అక్కడికి వస్తారు. బాగున్నారా బాబు, బాగున్నావా అనగానే అమ్మ ఈ చింటూ పుట్టినరోజంట, మన ఇంట్లో ఈరోజు జరిపిద్దామా అని అంటుంది మీనా. అయ్యో ఎంత భాగ్యం, రండి రండి అనగానే చూడండమ్మా మీకు ఇబ్బంది పెట్టిన వాళ్ళం అవుతాము అని చెప్పి అంటుంది ఇక రోహిణి వాళ్ళ అమ్మగారు. ఇక మీనా వాళ్ళిద్దరినీ తన అమ్మ ఇంటికి తీసుకువెళ్తుంది. బాలుకి ఫోన్ చేసి విషయం చెప్తుంది. ఇక బాలు కేకుని అరేంజ్మెంట్స్ అంతా ఇంట్లో డెకరేషన్ చేస్తారు. ఇక బాలు మీనా అలా చేస్తూ ఉంటే రోహిణి వాళ్ళమ్మ చాలా సంతోషపడుతూ ఉంటుంది. నిజంగా రోహిణి తోడికోడలు మరిది చాలా మంచివారు. రోహిణిని మోసం చేసి పెళ్లి చేసుకుంది, కానీ తన జీవితమే తనకి ముఖ్యం అని చెప్పి అనుకుంటుంది. ఇక రోహిణి కరెక్ట్గా వాళ్ళ అమ్మకి ఫోన్ చేసి అమ్మ నేను ఊరు వస్తున్నాను, ఇప్పుడే పార్లర్కి వచ్చి పర్మిషన్ అడిగాను. ఇక మీరు ఇక్కడికి వచ్చి కేకు డ్రెస్ తీసుకున్నారు కదా, పికప్ చేసుకొని కేపీ పాలెం వెళ్దాము. ఈరోజు ఇప్పటి నుండి ఈవినింగ్ దాకా చింటూతోనే ఉంటాను. చింటూ పుట్టినరోజు అయ్యాక నేను మళ్ళీ వచ్చేస్తాను అనగానే అమ్మ రోహిణి నేను అనేలోపు ఎవరండి మీ అమ్మాయా, చింటూ కోసం ఫోన్ చేసిందా అని అంటుంది మీనా. అదే అయ్యుంటుందిలే అని అంటారు బాలు. ఇక ఒక్కసారిగా రోహిణి అవతల గొంతు విని షాక్ అవుతుంది. అమ్మా ఎక్కడున్నావు అనగానే మీ తోడికోడలు పుట్టింట్లో అనగానే అక్కడికి ఎందుకు వెళ్ళావు, అయినా మీకేమీ పని లేదా అని అంటుంది. నాకు పని లేకపోవడం కాదు, నేను ఇక్కడికి వచ్చాను కదా, వాళ్ళు మాపై చింటూపై జాలిపడి మీనా పుట్టింట్లో పుట్టినరోజుల ఏర్పాట్లు చేశారు. తల్లిగా నువ్వు చేయలేనిది నీ తోడికోడలు చేస్తుందిలే, ఫోన్ పెట్టేసే అని అంటుంది ఇక రోహిణి వాళ్ళ అమ్మగారు. ఇక మీనా అంటుంది చింటూతో మాట్లాడలేదు అనగానే ఏం పర్వాలేదమ్మా, మీరు మీ గురించి చెప్పాలే, తను మళ్ళీ ఫోన్ చేస్తాననింది అనగానే హ్యాపీగా ఫీల్ అవుతారు బాలు మీనా. ఇక చింటూ పుట్టినరోజుని మీనా వాళ్ళ పుట్టింట్లో చక్కగా జరిపిస్తూ ఉంటారు. శివ వచ్చి అక్క నీది చాలా మంచి హృదయం, ఎవరో తెలియని వాళ్ళు పుట్టినరోజు చేస్తున్నావు, బావ మాత్రం ఎప్పుడు నీ పుట్టినరోజు చేయలేదు అనగానే ఒరే నువ్వు ఎగస్ట్రాలు మాట్లాడితే బయటికి వెళ్తావు, ముందు నోరు మూసుకొని పుట్టినరోజు కానివ్వు అని అంటారు బాలు. ఇక చింటూ పుట్టినరోజుని చాలా హ్యాపీగా జరిపిస్తారు బాలు మీనా. ఇక రోహిణి దొంగచాటుగా
మీనా వాళ్ళ పుట్టింటికి వస్తుంది. లోపలే ఏడుస్తూ ఉంటుంది రోహిణి. ఛ, నాది ఏం బ్రతుకు! అటు కట్టుకున్న భర్త చనిపోయినా కన్న కొడుకైనా కొడుకులు అని చెప్పుకోలేని పరిస్థితి. అమ్మ కూడా ఇప్పుడు నన్ను అసహ్యించుకుంటుంది. రేపటి రోజు నా కొడుకు చింటూ కూడా నన్ను అసహ్యించుకుంటాడేమో. ఇప్పుడు నా పరిస్థితి ఎలా ఉంది అంటే, అటువైపు మనోజ్ సరైన పద్ధతిలో లేడు. ఎప్పుడు ఏదో ఒక మోసం చేస్తాడు. మీనా నగలు తాకట్టు పెట్టి కనీసం అమ్మేసి ఆ విషయాన్ని ఇప్పుడు అత్తయ్య మనోజ్ దాచేశారు. ఆ విషయం బయట పెడితే నా భర్త పరువే కాదు, నా పరువు పోతుంది. ఇప్పుడు నా కొడుకు విషయం బయటికి చెప్పలేని పరిస్థితి. మీనా బాలు మంచివారే, కానీ వీళ్ళ వల్లే ఎప్పటికైనా నాకు ముప్పు ఉందన్నది నాకు అర్థమవుతుంది అని అనుకుంటుంది ఇక రోహిణి. ఒక్కసారిగా మీనా బయటికొచ్చి, రోహిణి నువ్వేంటి మా ఇంటి దగ్గర అనగానే, ఇటువైపు పని ఉండి వెళ్తున్నాను మీనా, మీ ఇంట్లో ఏదో హడావుడి ఉంటే ఆగాను అనగానే, అయ్యో పార్లరమ్మ, హడావుడి కాదు, నీకు తెలుసు కదా, ఇదిగో చింటూ వాళ్ళమ్మ ఇదిగో మన సిటీకి వచ్చారు. ఇక మీనా వాళ్ళ ఇంట్లో పుట్టినరోజు జరిపిస్తున్నాము. నీకు తెలుసు కదా అమ్మావతి, అప్పుడే నానా మాటలు అనింది. ఆ మాటలు ఎవరు పడతారు? అందుకే మీనా ఇక్కడ సెటప్ చేసింది. రారా, కేక్ కట్ చేసే టైం అయింది అని చెప్పి అంటారు. ఇక రోహిణి లోపలికి వస్తుంది. చింటూ తన్ని చూస్తూ ఉంటారు. ఇక చింటూ కేక్ కట్ చేయగానే హ్యాపీ బర్త్డే విషెస్ చెప్పి చింటి నోటికి కేకును పెడుతుంది ఇక రోహిణి. అందరూ హ్యాపీగా ఫీల్ అవుతారు. ఈరోజు రివ్యూ ఇలా ఇంట్రెస్టింగ్గా ఎండ్ అవుతుంది ఫ్రెండ్స్. రాబోయే రివ్యూ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.